బాగున్నారా? ఆ కిటికీలు అన్నది ఏంటమ్మా? కొంచెం వర్షం ఆగిపోయింది కదా. 3 సెంటర్లకి ఇక్కడ గుడ్డు ఇచ్చారా? పొద్దున తిన్నారా? గుడ్డు పొద్దున్న ఇచ్చారా? అదేంటది? అన్నంలో ఏం వేసుకున్నారు? సాంబార్ అన్నమా? ఆకుకూర వేసారా? ఆకుకూర బాగుందా? అన్నం బాగుందా? పడదాం. శివదుర్గ అని ఆయా ఉన్నారేమో అడుగు. ఆయా టీచర్ గారికి ఇద్దరు గొడవ సార్. ఇక్కడ పోస్ట్ అంటే లాంగ్ లీవ్ లో ఉందా? మన 1 మంత్ అయింది సార్ సెలవు పెట్టేస్తుంది టీచర్. ముందు ఆయా పెట్టింది సార్ 1 మంత్ పోయిన జాయిన్ అవ్వగానే ఇప్పుడు టీచర్ పెట్టింది సెలవు. కలెక్టర్ గారు కూడా పెట్టాము, వీడియో కూడా పెట్టి. ఇక్కడ సూపర్వైజర్ ఎవరు? మీరేనా? ఇవి ఇక్కడేనా వీడియోలు? ఏమ్మా పిల్లల్ని బాగా కొడుతున్నావు అంటే ఈ పిల్లలు చెప్పేది అబద్ధమా? మీ పిల్లలా? మా సెంటర్ పిల్లలు సార్. కావాలని చెప్పింది సార్, నేనేం కొట్టలేదు సార్. ఒక్క పిల్లలని చెప్పింది? ఎంతమంది చెప్పమంటావు? నేను ఎప్పుడు కొట్టలేదు. మా సౌండ్ చేయదు. కావాలని చెప్పించినారు చిన్నపిల్లలతో. ఇంత బుర్ర పెట్టురు అంతా. ఇక్కడ చిన్నపిల్లలు ఎట్లా చెప్తారు అబద్ధాలు? కావాలని చెప్పు అని చెప్పి చెప్తారా? అట్లా చెప్పినట్టుంది కావాలని. కావాలని చెప్పించింది సార్. ఒకటి కాదమ్మా, ఇంతమంది ఎట్లా చెప్తారు చెప్పు? ఇంతమందితో టీచర్ కావాలని ఎందుకు చెప్పిస్తుంది? చెప్పాలండి, ఇద్దరు గొడవ పెట్టుకుంటే మీరు మీ వల్ల కరెక్ట్. మీరు ఎప్పుడైనా కరెక్ట్గా జాగ్రత్తగా చెప్పారా? పీడీ చెప్పారా? గొడవలాడుకుంటే మీరు గొడవలాడుకొని ఏమన్నా గొడవలాడుకొని పిల్లల్ని కొట్టడము, అన్నము అంతా పడేయడము. చూడండి, మీ మీద కంప్లైంట్ అంతా. కంప్లైంట్ వస్తేనే ఇంత దూరం వచ్చాం. విజయవాడ నుంచి వచ్చాం. మీరు ఏం పెట్టారో మీరు చేసుకుని యాక్షన్ మాకు కాపీ ఇవ్వండి మాకు. లేకపోతే అలా పైగా ఇప్పుడే మేడంతో సస్పెండ్ మార్చండి మా ఇబ్బంది ఏముంది? ఒప్పుకోకపోతే తీసి పడేయండి మా ఏముందా? మాకు ఇచ్చామని చెప్పండి మేడం. బతిమాలేదంత జిల్లా ఆఫీసర్లు సెలవు పెట్టుకుని పోతున్నారు. ఉద్యోగం చేయలేకపోతే ₹1,00,000 చేస్తాడు. అమ్మా ఒక విషయం, మనం ఉద్యోగాలను తీయడం లేదు, సెంటర్ మారుస్తా ఉన్నాము. మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ నోట్స్ లో పెట్టారా? ఏదైనా ప్రాబ్లం వచ్చింది కొంచెం ఎక్స్చేంజ్ చేయండి. ఇప్పుడు చూడండి పిల్లలు, ఇప్పుడు అమ్మా చిన్న పిల్లలు నువ్వు ఇట్లా చెప్పు అని చెప్పి వీడియోలు తీస్తారా? అమ్మా నిప్పులేంది ఒక రాదు అర్థం చేసుకోతాను. అమ్మా మీకు నువ్వు మీ సూపర్వైజర్ చెప్పుకోవాలి. సూపర్వైజర్ ఏమన్నా సిడితో చెప్పుకోవాలి, లేదా పీడీతో చెప్పుకోవాలి. పీడీ గారు వెళ్ళి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఊళ్ళో పొలిటికల్ గా ఇంకో రంగు ఉంటే దాని కూడా చెప్తారు. వాళ్ళు రారమ్మా. రాకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు పెద్దగాడు నీకెందుకు ఇచ్చారు? నువ్వు బతిమాలి కూడా ఏంటి? నీ సబార్డినేట్ నువ్వు వచ్చి యూఆర్ ఫెయిల్డ్. నువ్వు అసలు చేత కదంతే నీకు. నీ సబార్డినేట్ నువ్వు బతిమాలి కూడా అంటున్నాను. ఒక ఇష్యూ ఇప్పుడు అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్తో పీడీతో చెప్పుకున్నావు నువ్వు. ఏందమ్మా ఇట్లా చిన్న చిన్న విషయాలకు పొలిటికల్ గా అవసరమా? ఉన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలి? మీ పై ఇప్పుడు ఒకటేమ్మా, నువ్వు చేసి చేయకపో ఏదన్నా కానీలే, నీకు ఆమెకు టీచర్ కు సరిపోవడంలే, నీకు చేంజ్ చేస్తున్నారు కదా వేరేది. ఏమంతా మొండి పట్టుకొని ఆడనే ఉండాలని నేనేం తీసేయడం లేదు కదా. సరే నేను అనేది నువ్వు బాగా అర్థం చేసుకో. నీ మీద ఇదే ఉంటది ఎప్పుడు. నీకు అర్థం చేసుకోను. నువ్వు ఏదైనా ఒకటే కదా మనకు, ఏ సెంటర్ అయినా కానీ. ఇబ్బంది ఏముంది? అధికారులు చెప్పినట్టు వినండి, అర్థం చేసుకోండి.
పిచ్చిది అని చెప్పి అందరికి చెప్పింది మేడం. నాకు ఇంట్లో కూడా ప్రాబ్లం అయింది మేడం. ఇద్దరు ఈ ఊరోళ్ళేనా? ఇద్దరు ఈ ఊరోళ్ళేనా? ఇద్దరు మరి ఇంకో బడి మాకు ఆమెతో ఎందుకు నీకు తలకాయ నొప్పి మారమంటే మారచ్చుకపోయింది. మాతాను మేడం గారు, కానీ వేరే సార్ కూడా ఇంకా అట్లాగే చెప్తారని భయపడి అనుకున్నాను మేడం గారు. అంటే ఇక ఏదైనా సరే పిల్లల్ని మీరు ఇద్దరు కలిపి పిల్లల్ని నేను అసలుకి కొట్టలేదు మేడం గారు ఏ రోజు. ఒక దెబ్బ కూడా అమ్మా ఈమెను వేరే సెంటర్కి మార్చండి. ఇక్కడ ఉన్న టీచర్ మళ్ళా ఇంకొక వచ్చిన ఆయా ఇంకొకరు ఎవరైనా అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళతో కూడా ఇదే వచ్చిందంటే మటుకు ఈసారి ఈమె మీద యాక్షన్ తీసుకోండి. అంగన్వాడీ వర్కర్ మీద సెంటర్ ని వేరే చోటకి షిఫ్ట్ చేసేస్తానని చెప్పాను సార్. నేను ఆ సెంటర్ అసలు ఉంటుందని చెప్పి బతిలాడాను. అందరిని అడగని టీచర్ చెప్పడమ్మా. అది ఎందుకమ్మా నువ్వు పదిమాలని చెప్పానంట? అవన్నీ మాకెందుకు? ఉన్నీలేండి అమ్మా, అవన్నీ కాదు కదా. మీరు ఏదో కూల్ గా సమస్య మేడం తెలీదు. మీరు సమస్య పరిష్కరించాలని మీ ఉపాయము. కానీ ఒకటే చెప్తున్నా, మేడం నోటీస్ ఇంతవరకు లేదటండి. అసలు జిల్లా ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు చెప్పుకోవాలి కదా మీ బాధ. మీ జిల్లాలో చెప్తే మాకు ఎక్కడో విజయవాడ హెడ్ ఆఫీస్ కి కమిషన్ కి మాకు కంప్లైంట్లు మీకు అర్థం కావడం ఆఫీస్ చెప్పుకోండి. అది ఇప్పుడు ఎక్కడ మేము దాదాపు 40-50 కిలోమీటర్లు వచ్చాము. ఇంత దూరం ఎందుకు వచ్చాము? అరే సమస్య ఏదైనా ఉంటే సాల్వ్ చేయాలా, పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు చేయండి. ఆమెను కూడా సమర్థుడు కాదు కదా, నువ్వు ఆవిడ సూపర్వైజరే కదా. మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీ పెద్ద ఆఫీసర్లతో జిల్లాలో చేసుకోండి. తీసి పాడదప్పుడు ఒక ఆర్డర్ ఉండే ఎంపీలు జాయిన్ కాకపోతే నేను చేస్తాను. అమ్మా నువ్వు అర్థం చేసుకోవాలి శివదుర్గమ్మ వాళ్ళు అంతగా మాటిను. ఎవరు ఏమనలేదు. ఈ సెంటర్ లో నీ బదులు ఇంకొక ఆయ వస్తుంది కదా, అప్పుడు కూడా ఆయాకు అదే టీచర్ కి ఏదైనా ప్రాబ్లం జరిగితే మటుకు సివియర్ గా టీచర్ మీద యాక్షన్ తీసుకోండి. పీడి గారు మెమోలు ఇవ్వడము 3 సార్లు ఇవ్వడం ఇన్నేం లేవు. ఫుడ్ కమిషన్ ఎంటర్ అయిందంటే ఆటోమేటిక్ గా రిమూవ్ లేదు. మేము రీజన్ వీడియోస్ తో సహా మేము ప్రెజెంట్ చేస్తాం. మీరు ఇమ్మీడియట్ గా జేసీ గారికి చెప్తాం. మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడమే, వేరేదేం లేదు. మాకు దగ్గర అవన్నీ ఉండవు. 3 సార్లు మెమోలు ఇవ్వాలా, రిప్లై అడగాల, ఈ క్రైటీరియా ఏం లేదు. మీరు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడమే ఉంటుంది. దయవుంచి అర్థం చేసుకోమను. నీకేం ప్రాబ్లం లేదు అండి, మార్చండి. ఈవెన్ వేరే సెంటర్కి ఏంటి, ఆ సెంటర్ ఉండి ఆమెను ఇక్కడికి వేయండి. మళ్ళా అక్కడ ఆ టీచర్ కి అదే ప్రాబ్లం వచ్చింది అనుకో, ఈమెదే తప్పు. ఇక్కడ ఈ టీచర్ కు ఆయాకు ప్రాబ్లం వచ్చింది అనుకో, టీచర్ తప్పు. ఏం లేదు, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు ఒకటి ఈ సిటీ సూపర్వైజర్ నెంబర్ తీసుకో. పొలిటికల్ అంటే ఎవరు చెప్పండి? మనకెందుకు పొలిటికల్ గా అంటే మీకు ఎవరమ్మా? నువ్వే హెల్పరు, నువ్వే హెల్పరు అంటే నువ్వు పొలిటికల్ చేస్తున్నావు అంటే నువ్వు చాలా మనకి ఎందుకు పొలిటికల్ ఇవన్నీ. అవి మీరు బయట చూసుకోవడం, మీరు బయట మీరిద్దరు చేసుకున్నది వేరు. ఇక్కడ సెంటర్ లో పిల్లలకి బాధపడుతున్నారు లేదంటే మీరు చెప్పుకోవాలి కదా. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి అమ్మా. ఈ 3 సెంటర్లు అటెండెన్స్ రిజిస్టర్ మాట్లాడారు, మంచిగా సార్ట్అవుట్ చేయడం సొల్యూషన్ రాలేదు కదా. స్టూడెంట్స్ చెప్పారు, పీపుల్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్? మనకేమీ ఉంటుంది. ఈ పిల్లలు ఎవరో ఈ ఊరు ఎవరో మిగతా ఏమొద్దు. ఎంతమంది ఉన్నారమ్మా? గర్భిణీ స్త్రీలు ఉన్నారా? ఎంత ఇదమ్మా మీరు రాస్తారు. నేషనల్ కమిటీ రాస్తారు. ఫుడ్ కమిటీ చెప్పాలి. క్యాపిటల్ ఏ రేటింగ్ తో పెట్టాలి ఆబ్జెక్టివ్స్ మీరు అర్థం చేసుకోండి అమ్మా. 6/2021 కొరసపాడు అమ్మా. 5 నెంబర్ ఈమెనా? దుర్గమ్మ, శివదుర్గనా? ఈ టీచర్ ఎవరు ఈమె? ఉంది ఆ లైన్ లో. ఏంటి పీటీ గారు మాట్లాడుతా ఉన్నట్టున్నారు. అదే అదే ఎందుకు ఈమె ఎందుకు లీవ్ పెట్టింది? ఎన్ని రోజులు అయింది? తెండమ్మా మీ అటెండెన్స్ లిస్టులు తీసుకురాండమ్మా. మిగతా తక్కిన 2 అటెండెన్స్ పిల్లలదా? ఎంతమంది ఉన్నారమ్మా? అమ్మా ఇది అదే ఫుడ్ కమిషన్ నెంబర్లు అవి. ఇది నాకు ఒక వారం తర్వాత ఫోటో తీసి ఈ సెంటర్ ఎవరిదమ్మా? ఇది 5 కాదు, 5 ఇది ఏ క్యాపిటల్ ఏ పెట్టాలి అటెండెన్స్. ఆబ్సెంట్ తీసుకో. అబ్స్ట్రాక్ట్ కింద పెట్టండి ఖచ్చితంగా. అబ్స్ట్రాక్ట్ లేదు చూడండి. 2/5 ఉందిలేండి. ఈ సెంటర్ ఎంతమంది పిల్లలు? 1 2 3 4 5 మంది ఉన్నారు. ఎక్కడమ్మా వీళ్ళ? ఈ పిల్లలేనా? 6 ఉన్నారే.
ఏమిది ఈ సెంటర్ సార్, ఈ సెంటర్ 5వ నెంబరా? ఇక్కడ ఉంది 5వ నెంబర్, ఇది కాదా? ఇది 6. ఇది 4 రావడం లేదు పిల్లలమ్మా? పిల్లలు ఎందుకు రావడం లేదు? మొన్నటి దాకా వచ్చారు సార్, ఒకళ్ళు పంపించారు, ఇలా అమ్మాయికి ఇచ్చి పంపించొద్దని చెప్పిందని సార్. ఎందుకు లేదు తల్లి, నువ్వు మారిపో. ఎందుకు ఆమెతో నీకు రచ్చా? పో, ఏం కాదు, పో తల్లి. నా నెంబర్కు పో. నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా నెంబర్ కనిపించాను చూడు, ఆ నెంబర్కి రాయ. మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టండి నాకు. పీడి గారు నమ్మని కూర్చోండి, పర్లేదు, ఇటు నుంచి వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే మా చూడండి, మామూలు ఎగ్జాంపుల్, ఇది మార్చి నెల, ఒక్క ఆబ్సెంట్ లేదు ఈడ ఒక్కటి తప్ప. ఇది నమ్మకశక్యమమ్మా కొంచెము, ఎందుకంటే ఇవన్నీ అంత ఈజీగా నమ్మే పరిస్థితి కాదు. ఇది చూడండి, ఇదేంటంటే ఈ పిల్లలు మార్చి నెల ఎండాకాలము ఆబ్సెంట్ గారా? చూడండి ఎంత దారుణము. మార్చి 22 ఒక్క ఆబ్సెంట్, ఒక రోజు. ఇది శివదుర్గ ఆమెది, ఈ లీవ్ పెట్టిన ఆమెది. ఇలాంటివేనమ్మా, ఇలాంటివి కొంచెం డేంజరు. చూడండి, 9 మంది ఉంటే 8 తప్ప ఒక్కసారి 7, అంటే ఒకరు తప్ప రెండో వాళ్ళు ఎవరు ఆబ్సెంట్ కాలే. ఇదంతా నమ్మకశక్యం అనమాట. ఇవన్నీ నమ్మేదానికి అంత ఆస్కారం లేదు. చూడండి ఇవన్నీ, ఇది ఓకే, కొంచెం 4, 7కు 4 రిలయబుల్. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఏమంత ఈజీగా వాళ్ళు చేసిందే. ఇది మేమంత టేక్ హోమ్ రేషన్ కదా, ఎందుకని ఇదంతా ఇట్లా వచ్చింది? అటెండెంట్ ఉండదు అసలు. మేమంత కాదమ్మా, టేక్ హోమ్ రేషన్ కదా. లేదు సార్, పిల్లలకి ఇక్కడ స్కూల్కి రావాల్సిందే సార్. లేదమ్మా, లాస్ట్ మేమంత్ రాలేదు. పిల్లలు ఇక్కడ ఉండాలి సార్. లాస్ట్ మేమంత్ లేదే. సెలవులు టేక్ హోమ్ రేషన్ కదా. మే నెల ఏమో టేక్ హోమ్ రేషన్ ఇచ్చినట్టున్నారు. సార్, ఈ డిస్ట్రిక్ట్లో ఈ డిస్ట్రిక్ట్ లో లేదా? మరి అక్కడ నాకు అదే చెప్పారు. 1 నుంచి 15 వరకు ఏమో టీచర్ సెలవు పెడుతుంది, తర్వాత స్కూల్ ఉంది సార్, స్కూల్ వాళ్ళిద్దరికి సార్. చూడండి, అది క్లియర్ చేసుకోండి అమ్మా. ఇది ఇంకొక రిజిస్టర్, 3వది రావాలా? 2 వచ్చాయి నాకు. ఇంకొక రిజిస్టర్ రావాలమ్మా. అయిపోయిందా? ఇంకొక రిజిస్టర్ రావాలా? 2 వచ్చాయి నాకు. 5, 6 నెంబర్లు 2 వచ్చాయి. ఇంకొక రిజిస్టర్ ఎవరు? ఆ టీచర్ ఏరి అమ్మా. 7 మంది ఉన్నారమ్మా పిల్లలు. మీరు క్యాపిటల్ ఏ రెడ్డింగ్ తో పెట్టాలమ్మా. క్యాపిటల్ ఏ. ఈ నెంబర్కు నాకు వాట్సాప్ పెట్టాలమ్మా వారం తర్వాత. ఇంతవరకు వచ్చిన తర్వాత ఫోటో తీసి నాకు వాట్సాప్ పెట్టండి. ఈ నెంబర్ పలాని ఊరు నుంచి పెడుతున్నాం సార్ అని చెప్పి, పమిడిపాడు ఊరు నుంచి పెడుతున్నాం సార్, బాపట్ల డిస్టిక్ అని చెప్పి ఈ మండలం పేరు రాసి నాకు వాట్సాప్ పెట్టండి. మేము అది నోట్ చేసుకుంటాం. కొట్టివేతలు ఉండకూడదమ్మా అటెండెన్స్ రిజిస్టర్లలో. జాగ్రత్త. మీరు లేటుకి తీసుకోండి, 11:30కి తీసుకోండి అటెండెన్స్, 12కి తీసుకోండి, కానీ కొట్టివేతలు ఉండకూడదు. చూడు, ఈ కొట్టివేతలు ఉండకూడదు. వేసారు మెసేజ్ పెట్టండి మీరు ఆ నెంబర్కు. అది అక్కడ ఉందండి. ఈ ప్రాబ్లం ఆ శివదుర్గది, ఆ టీచర్ది.